శ్రీ గురుభ్యో నమ. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులతో పాటు శాకాంబరీదేవి అలంకారంగా మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. దేవి పురాణం ద్వారా ఆ అమ్మవారి మహత్యాన్ని కనుక తెలుసుకుంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు తన భక్తులను రక్షించేందుకు అనేక అవతారాలు దాల్చింది. ఆ అవతారాల్లో ఒకటైనటువంటిదే ఈ శాకాంబరి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క మహిమల్ని గురించి తెలుసుకుంటే కనుక, దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి ఆయనను మెప్పించి బ్రహ్మదేవుని వద్ద అనేక అపూర్వ వరాలన్నీ కూడా పొంది, ఆ వరాల బలంతో అతడు ముల్లోకాల మీద కూడా ఆధిపత్యాన్ని సంపాదించాడట. ఆ మునులు చేసే యజ్ఞ యాగాదుల హవిస్సులు పుణ్యఫలాలు తనకే దక్కాలని అహంకారి అయి ప్రవర్తిస్తూ ఉండేవాడు. మునులు చేసే యజ్ఞాలు యాగాలన్నీ కూడా భగ్నం చేసేవాడట. ఆ తాపసులందరూ కూడా ఆ అసురునికి భయపడి ప్రాణరక్షణ కోసం కొండల్లోనూ గుహల్లోనూ రహస్య స్థావరాల్లోనూ ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఎప్పుడైతే ఈ భూమిపై యాగాలు లేకుండా ఉన్నాయో, వానలు పడకుండా, మరి సరైన పంటలు లేకపోవడంతో త్రాగునీటికి ఆహారానికి కరువు ఏర్పడటం, ఆహారము జలము లేకపోవడంతో జీవరాశులన్నీ కూడా మరణిస్తూ ఉన్నాయట. అటువంటి సమయంలో ఆ దానవుని యొక్క బాధలు భరించలేనటువంటి ఆ దేవతలు మునులందరూ కూడా అమ్మవారిని ఎప్పుడైతే ఆ పరాశక్తిని ప్రార్థించారో, ఆ అమ్మవారు జగాలన్నీ కూడా పాలించేటువంటి ఆ అమ్మ వారి ప్రార్థనల్ని మన్నించి, మరి 1000 కనులతోనూ చేతులతో పచ్చని వరికంకులతో అనేక రకములైనటువంటి కూరగాయలు తినే ఫలాలను శాకములతోనూ అనుగ్రహించి ప్రసాదించింది. భక్తులు కష్టాలకు కారణమైనటువంటి ఆ దుర్గముని వధించేటువంటి ఏర్పాట్లు కూడా చేసిందట. అంటే పెద్ద అగ్నిగుండంలో ఆ అమ్మవారు ఆసీనురాలై తన దేహము నుండి అసంఖ్యాకములైనటువంటి సైన్యాన్ని ఆవిర్భింపజేసి ఆమె ద్వారా 64,000 మంది దేవతలు అనేక ఇతర శక్తులన్నీ కూడా ఉద్భవించాయి. యాగాలు చేస్తే ఆ పుణ్యము ఆ అసురునికి వెళుతుంది కాబట్టి, అందుకని ఆ అమ్మవారు అగ్నిజ్వాలలు మాత్రమే ఏర్పాటు చేసింది ఆదిశక్తి. తాను ఆవిర్భింపజేసినటువంటి సైన్యములతో దేవతల యొక్క సహాయంతో 9 రోజులు తీవ్రమైనటువంటి యుద్ధం చేసినటువంటి అమ్మవారు దుర్గముడిని ఓడించి ఆ దుర్గముడి యొక్క పుణ్యఫలాలన్నీ కూడా కోల్పోవడంతో తను కూడా ఓడిపోయి తన ప్రాణాలు కోల్పోయాడు. మానవ లోకంలోని కరువు కాటకాలను చూసినటువంటి అమ్మవారు హృదయము ద్రవించి, దేవి తన కరుణా కటాక్షములతో 9 రోజులలో భూమి మీద నదులు, చెరువులు, ఏరులు, త్రాగే జలాలతో అన్నీ కూడా నిండి ప్రవహించే సాగుతూ ఉన్నాయట. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని ఎప్పుడైతే ఈ విధంగా అనుగ్రహించిందో, నీటి కరువు తీరగానే పంటలు పండి దేశమంతా కూడా సుభిక్షమైనది. దేవతల కోరికపై దేవి 1000 కళ్ళతో దర్శనమిచ్చినందున ఆ దేవిని శతాక్షి అని, చేతులతో పచ్చని కూరగాయలతో దర్శనమిచ్చినందున శాకాంబరీదేవి అని దేవతలందరూ కూడా ఆ రోజు నుంచి కూడా పూజించడం, ఆరాధించడం మొదలుపెట్టారు. శాకము అంటే పచ్చని కాయ, కూరలు అని అర్థం. ఆనాటి నుండి శాకాంబరీదేవిని పూజించుతూ, మరి దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించింది కాబట్టి దుర్గాదేవి అనే పేరుతో ఆ అమ్మవారిని మనం పూజిస్తూ ఉన్నాం. ఆనాటి నుండి కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ ఉత్సవ పూజా కార్యక్రమాలలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో పందిళ్ళు వేసి వివిధ రకాల భక్షాలను నివేదించి కరువు కాటకాలు రాకుండా కాపాడమని భక్తులు దేవుని పూజిస్తూ ఆరాధనలు చేస్తూ ఉండేవారు. అయితే అందుకు ఉదాహరణగా మళ్ళా చక్కగాని ఒక రాజనీతి కథ తెలియజేస్తూ, మరి ఒకప్పటి రాజైనటువంటి సత్యానికి ధర్మానికి మారుపేరు గాంచినటువంటి హరిశ్చంద్రుని చేత అబద్ధం చెప్పిస్తానని విశ్వామిత్ర మహర్షి శపథం చేసి హరిశ్చంద్రుడు రాజ్యం కోల్పోయేలా చేస్తాడట. అంటే రాజ్యాన్ని విశ్వామిత్ర మహర్షికి దానం చేసి తన వద్ద ఏమీ లేకపోవడంతో తన భార్యని పిల్లలని కూడా అమ్మి ఒక బ్రాహ్మణుడికి అమ్మి ఆ వచ్చిన ధనం కూడా విశ్వామిత్రుడికి ఇవ్వడంతో అది కూడా సరిపోలేదు అని చెప్పడం విశ్వామిత్రుడు. అందుకు హరిశ్చంద్రుడు చాలా బాధపడుతూ ఏం చేయాలో తెలియక ఒక శ్మశాన వాటికలో శవాలని కాల్చేటువంటి పనిలో కూడా చేరి ఆ వచ్చిన ధనం కూడా విశ్వామిత్రుడికి ఇచ్చి తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో హరిశ్చంద్రుని భార్య, పుత్రులు మరి బ్రాహ్మణునింట్లో పనిచేస్తూ ఒకానొక సమయంలో తన పుత్రుడు ఒక పాము కాటుతో చనిపోవటం, మరి ఆ యొక్క చంద్రమతి చాలా బాధపడుతూ తన కుమారుణ్ణి తీసుకొని ఆ కాటికాపరి దగ్గరికి వెళ్ళి
తన కుమారుడిని దహనం చేయడానికి వెళ్ళటంతో తనని దహనం చేయడానికి కావాల్సినటువంటి ధనం కూడా లేకపోవడంతో ఆ భార్య చాలా బాధపడుతున్న సమయంలో హరిశ్చంద్రుని కళ్ళకి ఆమె మంగళసూత్రాలు కనిపించాయట. ఆ మంగళసూత్రాలు ఎప్పుడైతే కనిపించాయో వాటిని అమ్మి ఆ యొక్క పన్ను కట్టి తన కుమారుని దహనం చేయమని చెప్పడంతో అప్పుడు గుర్తించినటువంటి చంద్రమతి తన భర్త అయిన హరిశ్చంద్రునికి తప్ప తన మంగళసూత్రాలు మరెవరికీ కూడా కనపడవు కాబట్టి తనని తన భర్తగా గ్రహించినటువంటి ఆ యొక్క చంద్రమతి తన భర్తకి విషయం చెప్పి ఎప్పుడైతే ఇద్దరు ఎంతో బాధతో కుమిలిపోతున్నారో అప్పుడు వారిద్దరూ కూడా వారి కులదైవమైనటువంటి శాకాంబరి అమ్మవారిని ఇద్దరూ కూడా ప్రార్థించడం మొదలుపెట్టారట. ఆ విధంగా ఆ అమ్మవారిని ప్రార్థించడంతో శాకాంబరి దేవి కరుణామృత వర్షధారలతో తడిసినటువంటి ఆ హరిశ్చంద్రుని అనుగ్రహించి ఎప్పుడైతే వరాలన్నీ కూడా ప్రసాదించిందో తను చనిపోయినటువంటి పుత్రుడు కూడా సజీవుడైనాడు. పిదప ఆ విశ్వామిత్ర మహర్షి కూడా తన ఓటమిని అంగీకరించి హరిశ్చంద్ర మహారాజు యొక్క సత్యవాక్ పరిపాలనకు మెచ్చి అతనికి సిరి సంపదలు తన రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేసి తన గురించి ఎంతో గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడట. అదేవిధంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ శాకాంబరీ దేవిని కనకతారాస్తవంలో ఎంతో ఘనంగా స్తుతించాడు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శాకాంబరీ దేవిగా ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే చక్కగా పూజిస్తారో ఆ అమ్మవారిని దర్శిస్తారో వారి యొక్క పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉంటూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో కూడా తొలతూగుతారని యొక్క భక్తుల నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వేసేటువంటి శాకాంబరి అలంకారంలో ప్రతి ఒక్కరూ కూడా ధన వస్తు రూపేణ మీకు అవకాశం ఉన్నంత కూడా పాల్గొని ఆ అలంకారాల్లో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుతారని తెలియజేస్తూ